ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి మీ ముందు ఈరోజు కూర్చున్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏవైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సుమారు 25,000 కేజీలు అంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన మరి ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. బ్రెజిల్ నుంచి ఇక్కడ కంటైనర్లో రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఈవేళ వైజాగ్ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకొని విపరీతమైన ఒత్తిడికి లోనై చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడికి లోనై ఈ దొంగతనాలు చేయడం, ఇది మన మహిళల మెడలో ఉన్న ఈ చైల్డ్ లాక్కి వెళ్ళడం, ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నం జరుగుతున్నాయంటే చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెంచిన పెద్దలు మరి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఈవేళ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. నిన్ననే ఒక అబ్బాయి మా ఏరియాలో సుమంత్ అనే ఒక అబ్బాయి, మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను, వారి వయసు కనీసం 22 సంవత్సరాలు కూడా ఉండదు, విపరీతమైన డ్రగ్స్ వాడి మెంటల్ వచ్చేసిందంట. నేను ఇప్పుడు ఈరోజే నా ఫోన్ చూపిస్తాను. నేను మన విశాఖపట్నం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డెంటల్ అది మెంటల్ కాలేజీ ఆ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే అతను ట్రీట్మెంట్కి ఇటువంటి విద్యార్థులు యువకులు చాలా మంది ఈ మధ్య ఈ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగిందంటే దీని పరాకాష్ఠ ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఏపీలో అభివృద్ధిలో నెంబర్ 1లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈవేళ ఈ డ్రగ్స్, కొకైన్, గంజాయి ఇవన్నీ సరఫరా వాడకంలో నెంబర్ 1 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరింత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే మరొక్కసారి ఇటువంటి క్రూరమైన ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు, క్రైమ్ ల్యాండ్ అయిపోదు విశాఖపట్నం. చాలామంది ఉద్యోగులు ఏమనుకుంటారంటే ఎక్కడ ఉద్యోగం చేసినా వారి యొక్క రిటైర్మెంట్ తర్వాత ఈ విశాఖపట్నంలో ప్రశాంతంగా జీవిద్దామని ఎంతోమంది ఇక్కడ ఇల్లులు కట్టుకొని నివసిద్దామంటే ఇప్పుడు వాళ్ళు రావడానికి భయపడే పరిస్థితి క్రియేట్ చేశారు. ఎంత చక్కని వాతావరణం. ఈ విశాఖపట్నాన్ని అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో టౌన్తో పోల్చొచ్చు మనం. సేమ్ అదే రస్తాలు ఉంటాయి ఇక్కడ, మేము చూసాం. అటువంటి విశాఖపట్నాన్ని ఈ డ్రగ్స్ మాఫియాగా తయారు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కానీ దించకపోతే మన జీవితాలు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నా. మరి ఏదైతే మనకి 25,000 కేజీల మరి ఈ గంజాయి, ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా కొకైన్ పట్టుకున్నారో ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనీసం ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు వీళ్ళు. పోలీసులు దాన్ని మాఫియా చేద్దామని ప్రయత్నం చేస్తే
మొత్తం మీద మీ ప్రెస్ వాళ్ళ దయ వల్ల మిగతా ఈ కొంత సిబిఐ వలన కూడా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీని ద్వారా మరి మీకు తెలుసు ఇక్కడ ఈ పూర్ణచంద్రరావు అని చెప్పి వైసీపీ సీనియర్ నాయకుడు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. మరి ఒక ఆక్వా కంపెనీ పేరు మీద ఈ కంటైనరు ఈ ఆక్వా ఫుడ్స్ పేరు మీద తెప్పించి అందులో ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు విషయం ఏమిటంటే యాక్చువల్ డైరెక్ట్గా డ్రగ్స్ రూపంలో రావటంలే, దాంట్లో ఏదో ఒక కెమికల్ మిక్స్ చేసి ఒక కెమికల్ లాగా దాన్ని మనం కంటైనర్ ద్వారా కెమికల్ తీసుకొస్తున్నాం అనే పేరుతో రాసి ఆ కెమికల్ని అందులో కొంచెం సపోజ్ కేజీ కొకైన్ కానీ లేకపోతే ఏదైనా ఉందనుకోండి, అందులో ఒక స్మాల్ క్వాంటిటీ ఈ కెమికల్ మిక్స్ చేసుకొని తర్వాత తెచ్చి వేరు చేసుకోవచ్చు అంటారు. ఆ ప్రాసెస్ కూడా మనకు తెలీదు. అంత ఘోరంగా 25,000 కేజీల్లో మరి కేజీకి 100 గ్రాముల చొప్పున అది మిక్స్ చేసి తెచ్చారట. అది ఎంత నీచమైన మరి కనిపెట్టలేకపోయింది, గవర్నమెంట్ కూడా కనిపెట్టలేకపోయింది. అంటే బ్రెజిల్ నుంచి ఎక్కడ దాకా వచ్చింది. మరి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్నే మనం స్ట్రైట్గా వచ్చిన దాన్నే మనం పట్టుకోలేకపోతే ఇక మామూలుగా దొడ్డిదారుల్లో వచ్చిన ఎన్నో గంజాయి, కొకైన్, మిగతా చాలా ఉన్నాయి, హెరాయిన్, ఈ మార్పిన్, ఇవేవో రకరకాల మందులు ఇందులో రాశారు. తర్వాత ఇందులో ముఖ్యమైన పాత్ర ఆశా ట్రేడర్స్ అని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి మనకు తెలిసింది. అది కూడా ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. ముఖ్యంగా ఎక్కడ లేని గంజా